హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏఎఫ్ఎంఎస్ అంటే ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇక చూసుకున్నట్లయితే ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే వీటికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్, అలాగే లాస్ట్ డేట్స్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక చూసినట్లయితే ముందుగా వచ్చేసి జాయిన్ ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ యాజ్ షార్ట్ సర్వీస్ కమిషనరైజ్డ్ అండ్ ఎస్ఎస్సి మెడికల్ ఆఫీసర్ ఫర్ ఏ ప్రామిసింగ్ అండ్ ఛాలెంజింగ్ కెరీర్ 2023. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ www.amcsentry.gov.in will be opened on 16 October 2023 and will be closed on 5th November 2023 వరకు అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. డేట్కి అంటే లాస్ట్ డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అండి. అలాగే వీటికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. హూ హ్యావ్ passed their final MBBS part 1 and part 2 examination is not more than 2 attempts and are have completed their internship and are before 31st August 2023 నాటికి ఎవరైతే ఇక్కడ MBBS ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉంటారో వాటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ హ్యావ్ టు క్వాలిఫైడ్ ఫర్ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవ్రీథింగ్ డ్యూరింగ్ ద లాస్ట్ 2 years సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా MBBS అయితే పాస్ అయి ఉండాలండి. ద అప్లికెంట్ మస్ట్ పొజెస్ ద మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC సంబంధించి యాక్ట్ 2019 ప్రకారం ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎనీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ NMC లేదా MCI కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇంటర్న్షిప్ కంప్లీషన్ వచ్చేసి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటింగ్ దేర్ ఇంటర్న్షిప్ అండ్ బిఫోర్ 31st August 2023 సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి సంబంధించి ఇక వేకెన్సీ పొజిషన్ వచ్చేసి టోటల్గా 650 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇందులో 585 వచ్చేసి మేల్ అండి, అలాగే 65 వచ్చేసి ఫీమేల్ సంబంధించిన వేకెన్సీ పొజిషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీ అండి. ఇక్కడ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు కాబట్టి వీటికి సంబంధించి ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీ. ఇక షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ముందుగా వెన్యూ చూసినట్లయితే ఆర్మీ హాస్పిటల్ R&R ఢిల్లీ సంబంధించి ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ డేట్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి 21st November అయితే ఉండడం జరుగుతుందండి. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ముందుగా వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండి, తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్ completed in respective will be further scrutinized and filtered on this basic of NEET PG entrance examination మార్క్స్ ఆధారంగా ఈ షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ NEET PG entrance examination will be proportionally converted into 200 marks for separate list for male and female candidates సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ based upon the NEET PG examination marks up to 8 times of the number of vacancies sanctioned and available for the viva voice సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ నీట్ PG మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందులో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు అది జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ వచ్చేసి ఆర్మీ హాస్పిటల్ R&R ఢిల్లీలో ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ అండ్ మేజర్ స్టాండర్డ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక ప్రెగ్నెన్సీ ఇఫ్ డిటెక్టెడ్ ఎనీ స్టేజ్ అండ్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ ఎట్ ఇంటర్వ్యూ ఆర్ డ్యూరింగ్ దిస్ ప్రీ కమిషన్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బి రెండర్ ద క్యాండిడేట్స్ ఇన్ టెంపరీ అన్ఫిట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ సమయంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ సంబంధించి అంటే
కన్ఫర్మ్ అవుతారో అంటే ప్రెగ్నెన్సీ ఉండి వెళ్తారో వారికి సంబంధించి టెంపరీ అన్ఫిట్ అని అయితే మీకైతే వాళ్ళు అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మెరిట్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద వైవా అండ్ ఇంటర్వ్యూ సంబంధించి అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుందండి. విల్ బీ సబ్జెక్టెడ్ టు ది మెడికల్ ఎగ్జామినేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించి సపరేట్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ద బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. హూ అప్టైన్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ 50% ఇన్ వైవా వైస్ విల్ బీ డ్రాన్ అప్ బై ది యాడింగ్ ద నీట్ పీజీ మార్క్స్. అంటే ఎవరైతే వైవా వైస్ సంబంధించి 50% అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఈ 50% వచ్చేసి మళ్ళీ 50% ఉన్న మళ్ళీ పీజీ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అదే మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ టు ద టోటల్ 200 మార్క్స్ అండ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద వైవా వైస్ ఇన్ 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఎమ్యూల్మెంట్ వచ్చేసి మీకు చూసినట్లయితే 61,000 నుంచి 1,55,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రమోషన్ అండ్ ఎస్ఎస్సి ఆఫీసర్ సంబంధించి కూడా ప్రమోషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ పర్మనెంట్ కమిషన్ డిపిసి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ప్రొవిజనల్ ఫర్ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. అలాగే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ముందుగా మీరు దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ ఉంటాయి కింద, లింక్స్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అంటే ది పోస్టులను అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ పైన న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ స్ట్రిక్ట్ కంప్లైన్స్ సంబంధించి అంటే అప్లోడ్ డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ పాస్ ఫోటో లేటెస్ట్ ఫోటో ఉండాలండి. అలాగే స్కానర్డ్ కాపీ ఆఫ్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ సంబంధించి, అలాగే ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్సీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అటెంప్ట్ సర్టిఫికేట్, అలాగే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ షీట్ లేదా స్కోర్ కార్డ్ సంబంధించి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఫాలోయింగ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇనిషియల్లీ రిక్వైర్డ్ టు ద ప్రొడ్యూస్ ఆఫ్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అంటే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక కాల్ లెటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుందండి పర్ బీసీ క్యాండిడేట్కి సంబంధించి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ 200 కూడా మీరు ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆధారంగా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, వీటికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.